దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వాధిపతైన దేవదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. కీర్తన గ్రంథం 90 అధ్యాయం 14 ప్రియా సర్వాధిపతైన దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడు, మహిమాన్వితుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన మన ప్రియ జగత్రక్షకుడైన దేవాదేవుని యొక్క మహాకృప నిరంతరం కూడా మీతో ఉండి మీ పక్షాన ఆయన గొప్ప కార్యం, మహోన్నతమైన సర్వోన్నతమైన కార్యం చేయాలని ప్రభు పాద సన్నిధిలో మీ కొరకు మనసారా ప్రార్థిస్తున్నాను. దేవుడు చేస్తున్న మహోన్నతమైన కార్యాలు అనేకమైన కార్యములు చేస్తున్న ఆ గొప్ప దేవుడికి, ఆ మహిమాస్వరూపుడికి మనసారా ఆయన్ని స్తుతించండి, మహింపరచండి, ఘనపరచండి. దేవాది దేవుడు మనకిచ్చిన ఈ శుభవాగ్దానం, ఈ వాగ్దానం ద్వారా మనందరికీ జయవిజయం కలుగునుగాక. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి అని మోషే చక్కగా గోజాడుచున్నాడు. దేవదేవుని బిడ్డలారా, సంతృప్తికరమైన జీవితాన్ని మనం జీవించాలి. మనం తృప్తి చెందు వరకు మన ప్రభు మనలను ఆశీర్వదించు మహాప్రియ జగత్రక్షకుడు, మనోహరుడు, మహోన్నతుడు, ఆకాశ వాక్యులు విప్పి పట్టజాలనంతగా మనలను నింపుచున్న మహోన్నతుడైన ఆయన కొలత వేసి ఇచ్చట ఏమాత్రం లేదు. దేవుని బిడ్డలారా, ఆయన కుమ్మరించుచున్న మహోన్నతుడు. ఇశ్రాయేళ్లను దీవించుట యెహోవా దృష్టికి మంచిది. మనందరినీ దీవించడం దేవుడి యొక్క ఉద్దేశం. దేవాదేవుడు మనందరినీ దీవించేవాడు, ఆశీర్వదించేవాడు, జయమిచ్చేవాడు, విజయం ఇచ్చేవాడు, మంచి దేవుడు మన యేసయ్య. జయముగల దేవుని బిడ్డలమైన మనము ఎల్లప్పుడూ సంతోషముగా నుండి ఆ దేవాదేవుని, ఆ మహిమాస్వరూపుని మనం స్తుతించడా అలవర్చుకోవాలి. లేమిలోనూ సంతృప్తి చెంది ఉండాలి దేవుని చిత్తం. దేవుని బిడ్డలారా, ఎటువంటి స్థితిలోనూ మనం సనుకోకొనకూడదు. ఎందుకంటే ఎటువంటి పరిస్థితులైనా సరే మన దేవుని మనం స్తుతించాలి. ఎలాంటి పరిస్థితులైనా సరే మన దేవుని మనం మహింపరచాలి, ఘనపరచాలి. ఎందుకంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వాధిపతి అయిన దేవుడు, సమస్తం ఆయన ఎరిగి ఉన్నవాడు. మనకంటే ఎక్కువ ఆయనకి తెలుసు. ఆయన అద్భుత కార్యం చేయలేదు గొప్ప దేవుడు. చాలామంది ఈ దరి కంటే ఆ దరి బాగుందని సనుక్కొనుచున్నారు. అరణ్యంలో ఇశ్రాయేలు అనుదినము సనుక్కొనుచు ప్రతిరోజు మాకు మన్నా మాత్రమేనా అని విసుగు చెందారు. ఐగుప్తు దేశమందు వారు తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం చేసుకుని ఏర్చారు. సంఖ్యాకాండం 11 దేవదేవుని బిడ్డలారా, మన దేవుడికి మనకి ఏది అవసరమో, ఏం చేయాలో, ఎలా చేయాలో అన్నీ తెలిసిన గొప్ప దేవుడు. మన సంతృప్తిపరిచి సమృద్ధికరమైన జయ జీవితాన్ని ఇవ్వగల విజయసారథి, విజయ వీరుడైన. సంతృప్తి అనున్నది ప్రభు దయచే గొప్ప ఆశీర్వాదమని నేడు మీరందరూ నమ్మాలి, నమ్మి తీరాలి. దేవదేవుడు మనందరినీ సంతృప్తిపరిచే గొప్ప దేవుడే. ఆయన సంతృప్తిపరిచి మనకు విజయం గల గొప్ప దేవుడే. అన్ని విధాలా మిమ్మల్ని తృప్తిపరిచి సంతృప్తిపరచగల గొప్ప దేవుడు. ప్రవర్తల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలిస్తారు? సంతృప్తి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలను భుజించండి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడని దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు మనకి సంతృప్తికరమైన జీవితం గల విజయసారథి. అరణ్యంలో క్రీస్తు 5 రొట్టెలు 2 చేపల చేత 5,000 మందిని పోషించిన మహా చక్రవర్తి అయిన వారందరూ తిని తృప్తి చెంది ఆ దేవాదేవుని మహింపరుస్తున్నారు. ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో, కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందామో అని మీరు ఏమాత్రం చింతించకండి. అన్ని జనులు వీటన్నిటి యందు విషయమై విచారిస్తారు, కానీ మీరు విచారించవలసిన పని ఏమీ కూడా లేదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కదా. అవును, మన దేవుడికి మనకి ఏం అవసరమో అన్నీ ఆయనకి తెలుసు. సమస్త మెరిగిన సత్యస్వరూపి, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని ప్రార్థించగా, అనుదినము మన అక్కర్లన్నింటినీ ఆయన తీర్చువాడు, ఆహారం దయచేయగలవాడు, సమాధానపరచగలవాడు, విజయము గలవాడు. ఇలాంటి విజయప్రదాత, జీవప్రదాత, సృష్టికర్త అనే దేవదేవుడికి మనసిప్పి ఇప్పుడే మీరు ప్రార్థించండి. మనసారా ఆయన కొలవండి. ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు ప్రతిఫలం గల గొప్ప దేవుడు. ప్రార్థించేవాడు ఎప్పటికీ పరిశుద్ధపరచబడతాడు. ప్రార్థించేవాడు పరిస్థితుల ప్రభావం జయిస్తాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థించేవాడు పరలోక శిక్షను ప్రియులారా తప్పకుండా తప్పించుకుంటాడు. దేవదేవుని బిడ్డలారా, మనం ప్రార్థిద్దాం, ప్రభుకి ఇష్టలం అవుదాం.
ప్రభుతో కొనసాగుదాం. దేవాదేవునిక మహాకృపాకిరణాలు మనం పొందుకుందాం. పరిశుద్ధాత్మ దేవదేవునిక మరి కార్యాభివృద్ధి పొంది మహోన్నతుడు, మహోజ్వలుడు, సర్వోన్నతుడు, సర్వాధిపతి అయిన దేవాదేవుడు మనకిచ్చిన ఈ శుభవాగ్దానం ద్వారా ఆయనతో కొనసాగి ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధిపతి, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపం చేసుకొని మీ సన్నిధి మాతో కూడా ఉంచి ఈ దిన శుభవాగ్దానం ద్వారా మమ్మల్ని అందరినీ తృప్తిపరచండి, సంతృప్తిపరచండి. తృప్తిపరచేవాడు, సంతృప్తిపరచేవారు మీరు కనుక మీ ఆశీర్వాదం మీ బిడ్డలను మాకు అందరికి దయచేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి బిడ్డలందరూ అక్కర్ల అవసరాలు కూడా తీర్చి ఈ దినచర్య అంతా మీ ఆదిలో జరిగించి అందరి మీద అన్ని నీతి వర్షాన్ని కుమరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.